చేయవచ్చు, ఈ పనులు చేయకూడదు అనే నిషేధాలు ఎందుకయ్యా అనేసరికి పరమాత్మ అంటున్నాడు కదా, అయ్యో నాయన వేదాంతానికి పాడు అర్థమేలా, ఆత్మానందము పొందువారు విషయానందము వదలి ఆత్మతత్వమును ఎరిగి తప్పులను అసలు చేయరయ్యా, ఆత్మకు చేయుట అనుభవించుట అసలే లేదయ్యా, పాపపు పనులను మోహము కలిగి పాపైపోయారు, పుణ్యపు పనుల వేగము కలిగి పొందుతారు ముక్తి, అజ్ఞానము చే పాప కార్యములను ఆచరించుతారు, జ్ఞానము చేతను పాప బుద్ధి కాలి కూలిపోవు, ఆత్మయందు మతి నిలిపి ఎప్పుడు ఆలోచన సలుప, సాజరూప సాక్షాత్కారం జ్ఞానులు పొందెదరు. అటు జ్ఞాని ఎలా ఉంటాడంటే పండితుడైన పాపని ఎందు భారత వీర వినుమో పద్ద, గోవులు కుక్కల ఎందున భారత వీర వినుమో పద్ద, మాంసము సంచారుని ఎందున భారత వీర వినుమో పద్ద, నిర్వికారుడై పరబ్రహ్మని నిరతము దర్శించు, బ్రతికియుండగని మోక్షము పొంది బ్రహ్మవేత్తయగును. అలాంటి మహానీయుడు పాప కార్యములు చేయుడు సై, నిర్మల మతితో నుండరాసై, జగమునంత ప్రేమించరాసై, కామక్రోధముల దుల్చరాసై, ఆత్మశుద్ధిని పొందరాసై, అన్ని లోకముల ప్రభువుగా నన్ను చూచి ధ్యానించురా. భగవద్గీత గానము పావన గంగా పానము. 5వ అధ్యాయం సమాప్తం. 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం. ఓ రాజాదిరాజా, అప్పుడు అర్జునుడు ఏమంటున్నాడంటే, కృష్ణ, మీరు సన్యాసాన్ని యోగాన్ని వేరువేరుగా చెప్పారు. నాకు సన్యాసమే బాగా అనిపిస్తుంది. నేను కాషాయంబరాలు ధరించి యోగాభ్యాసం చేస్తాను, కానీ యుద్ధం మాత్రం చేయను అనేసరికి కృష్ణ భగవానుడు సన్యాసాన్ని గూర్చి ఏమని చెప్తున్నాడంటే, నీవు సన్యాసివి కావాలంటే విను సన్యాసాన్ని గురించి చెప్తాను. స్వార్థరహితమౌ కోరిక తోడున జరపవలెను కర్మ, సర్వజీవులకు మేలు చేయగా సమకట్టాలయ్యా, తిండి పోతువై సోమరి ఎగుచు బండగా కూర్చుంటే అట్టి మానవుని జీవితమంతా మట్టి పాలె సుమ్మి, అన్యుల హింసించేవాడు ఎప్పుడు సన్యాసి కాడా. ఎలా ఉంటాడయ్యా అంటే, పరుల కష్టముల బాధల గూర్చి కడగవలెను మనసు, సానుభూతిని చూపించాలి శక్తి కొలది అతడు. ఆత్మజ్ఞానమే కలిగి కోరిక లేకుండా కర్మలు చేస్తే వాని మనస్సు కోరలు తీసిన పాము వలెనుండు, వాని మనస్సు ఎల్లవేళలా స్వాధీనంబవును, రాగము దేశము కామము క్రోధము కాలి కూలిపోవు. కాబట్టి అన్నిటికీ మనమే ముఖ్యం. మనసే మన మనస్సే తన భారత వీర వినుమో పద్ద, తన మనసే తన చుట్టమౌనయ భారత వీర వినుమో పద్ద, తన మనసే తన శత్రువౌనయ భారత వీర వినుమో పద్ద, తన మనసే తన నాశనమౌనయ. భారత వీర వినుమో పద్ద, ఇంద్రియాలను పంచి నడుపును భారత వీర వినుమో పద్ద, రాగాలకు సంగకుండును భారత వీర వినుమో పద్ద, మగను మూర్తిగా విడిచిపెట్టును భారత వీర. అలాంటి స్వాధీన మనస్కుడు చల్లదనంతో సుఖం కలిగిన దుఃఖం కలిగిన